ఎవడను తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని యెడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ పౌలే. పౌలు ఎందుకు ఈ వచనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తాను జ్ఞానినని అనుకున్నాడు. ధర్మశాస్త్రమును ఎప్పుడైతే అంత గొప్పగా నేర్చుకున్నాడో ఇంకా అంతేకాక ఇతర విద్యను కూడా అతడు నేర్చుకోవడం జరిగింది. రోమా సామ్రాజ్యానికి ఆ రోజుల్లో ఏ విద్య అయితే ప్రాముఖ్యంగా ఉందో లేకపోతే ఘనమైనదిగా ఉందో ఆ విద్యను కూడా అతడు నేర్చుకోగలిగాడు. కాబట్టి నాకు చాలా తెలుసు అనుకున్నాడు. యేసుక్రీస్తు పట్ల, యేసుక్రీస్తు సంఘం పట్ల అతడు వివక్షతను చూపించాడు, హింసించడం మొదలుపెట్టాడు, చంపేంత వరకు కూడా వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో మనందరికీ తెలుసు దమస్కు బయలుదేరాడు. ఇంకా అక్కడ కూడా ఎవరైనా ఈ మార్గమునకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పట్టుకొని ఈడ్చుకొద్దామని. ఆ మార్గంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు అతనికి ప్రత్యక్షమై ఇంకా అక్కడ మొత్తం అతని పరిస్థితి మారిపోయింది. అతని అంతరంగ స్వభావం మారిపోయింది. బాహ్య స్వభావమునకు కూడా ఆటంకం కలిగింది అతనికి. అతను మళ్ళీ స్వస్థపరచబడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అతడు ప్రభువుకు ప్రార్థన చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ చివరికి అతడు రక్షణ పొందినవాడిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమయ్యాడు? జ్ఞాని అనుకున్నవాడు మొట్టమొదట వెర్రివాడిగా చేయబడ్డాడు. ఏమన్నాడు? వెర్రివాడు కావాలను అంటున్నాడు. ఇప్పుడు ఇది ఉద్దేశపూర్వకంగా అయినా నువ్వు చేసుకోవాలి ఒక వ్యక్తి, లేదా దేవుడైనా ప్రభు అయినా చేయాలి. అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభువుని ఎంచుకోవాలి. ఒకడు జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలను అంటే వాడు స్థితి అలా మారిపోవాలని చెప్తున్నాడు. లోకంలో ఒక వ్యక్తి ఎంతైనా సంపాదించవచ్చు, అంటే జ్ఞానపరంగా ఉత్తమమైన విద్య, ఉన్నతమైన విద్యను అతను సాధించవచ్చు. కాబట్టి చాలా సంగతుల విషయంలో అతడు నేర్పరైన వాడిగా అతడు ప్రవర్తిస్తూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే వాడు అతిశయించడం మొదలు పెడతాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు నిజముగా జ్ఞానివి కావాలనుకుంటే నువ్వు ఏదైతే సంపాదించావో నువ్వు దాని విషయంలో వెరివాడు అయిపోవాలంటున్నాడు. ఇప్పుడు కొరింథీయులు ఇన్ని రకాలుగా విభజింపబడిపోయినప్పుడు ఎవరికి వాళ్ళే మేము గొప్పవాడు అనుకుంటున్నారు. అందుకు ఒక వ్యక్తిని చూపించుకుంటున్నారు. పౌలు అయితే, కేఫా అయితే, అపోలో అయితే, ఏదైతే ఇప్పుడు మేము పలానా వాడిని చెందినవాళ్ళం కాబట్టి మేము మీకన్నా మాకు ఎక్కువ తెలుసు, లేకపోతే మేము అతని దగ్గర నేర్చుకున్నాం కాబట్టి మీ అందరికన్నా మాకు ఎక్కువ తెలుసు, మీ అందరికన్నా మాకు ఎక్కువ అనుభవం. దీనివల్ల ఏమైపోయిందంటే అతిశయం అనేది వాళ్ళ మధ్యన యుద్ధానికి కారణమైపోయింది. ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరిని ద్వేషించుకోవడం, అసూయ కలహములు మీలో ఉన్నవన్నాడు. ఇప్పుడు పౌలు చెప్తున్న సూత్రం ఏంటంటే ఎవడనూ తను తాను మోసపరుచుకోకూడదు. పౌలు తను తాను మోసపరుచుకున్నాడు. అది ఎలా తెలిసిందంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు అతడు ఏమైందంటే వెర్రివాడయ్యాడు. తను కోరుకుని అవ్వలేదు కానీ వెర్రివాడిగా చేయబడ్డాడు. అందుకే వెర్రివాడు కావాలను అన్నాడు. తన విషయంలో తనకు వచ్చేటప్పటికి తను గొప్పవాడు అనుకున్నాడు కానీ అదే మోసమైంది. అంటే ఇప్పుడు ఏ జ్ఞానం ఉంటే మనం మోసపోవట్లేదు. చాలా మంది క్రైస్తవులు, అందులోనే సేవకులు, నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే వాళ్ళకి ఏం ఉండాలి? పౌలు ఇక్కడ వేరే సంగతులు ఏం మాట్లాడలేదు. భూ సంబంధమైన ఏది తీసుకోవట్లేదు. పరసంబంధమైన జ్ఞానం ఒకటే తీసుకుంటున్నాడు. నువ్వు భూ సంబంధమైనవి ఏవి కలిగి ఉన్నా, అందుకే పైన ఒకవేళ ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాలు వగైరా అని మాట్లాడడానికి కారణం ఏంటంటే భూ సంబంధమైన జ్ఞానముతో, భూ సంబంధమైన వాటితో ఒకవేళ నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు.